గ్రామంలోనే మొదటగా బొప్పాయి సాగును ఎంచుకున్న ఆ రైతు ప్రస్తుతం మరో నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బొప్పాయిలో వచ్చే వ్యాధులు, తెగుళ్లను పూర్తిగా సహజ కషాయాలతోనే నివారిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. బొప్పాయిలో అంతర పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. వివరాలు తెలుసుకోవాలంటే ఓసారి కరీంనగర్ వెళ్లాల్సిందే. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. ఎక్కువ మంది రైతులు చెప్పే మాటే ఇది. భిన్నమైన పద్ధతులు అనుసరిస్తున్న రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు. సంప్రదాయ పంటల్లో పెద్దగా లాభాలు లేవనే నిర్ణయానికి వచ్చిన సాగుదారులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. బొప్పాయి ద్వారా ఎకరానికి 2 లక్షల రూపాయల ఆదాయం సంపాదించవచ్చని నిరూపిస్తున్నాడు కరీంనగర్ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు గౌతమ్. గౌతమ్ వ్యవసాయంలో కొత్త అధ్యాయం సృష్టించారు. భిన్నమైన పంటల సాగు, నూతన విధానాలపై అధ్యయనం పెరసి లాభాల బాటలో బొప్పాయి పెంచుతున్నాడు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన గౌతమ్ గతంలో ప్రైవేటుద్యోగాలు చేసి చివరకు వ్యవసాయం వైపు మళ్లారు. 2012లో వ్యవసాయం మొదలుపెట్టారు. మొదట తనకున్న 4.5 ఎకరాల భూమిలో వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. రసాయనాల వాడకంతో పెద్దగా లాభాలు కనిపించలేదు. నష్టాలే తప్ప లాభాలు చూడని గౌతమ్ క్రమంగా తమ విధానాలు మార్చుకున్నారు. సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్య విధానంపై ఆసక్తి చూపిన గౌతమ్ ఇదే విధానంలో ఇప్పుడు పంట సాగు చేస్తున్నాడు. 3 ఏళ్లుగా ప్రకృతి సేద్య విధానంలోనే పంట సాగు చేస్తున్నాడు. గతంలో వరి సాగు చేసి ఎకరానికి 50,000 రూపాయల ఆదాయం సంపాదించారు. గత 3 సంవత్సరాల నుంచి పాలేకర్ గారి పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. నేను మొదటి పంట 2013లో 1008 దప్తరీ వెరైటీ వరి పండించానండి. మేము మామూలుగా ఇక్కడ పెట్టే వరి పంటలు ఏ విధంగా దిగుబడి వస్తుందో అదేవిధంగా మొదటి పంట కూడా నాకు 36 బస్తాలు దిగుబడి వచ్చింది వడ్లు. అది కూడా ఒక్కొక్క బ్యాగు 70 కిలోలు ఉంటుంది. నేను దాన్ని ఇక్కడనే మిల్లింగ్ చేయించి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట అని చెప్పేసి ఇక్కడ లోకల్గానే అమ్ముకోవడం జరిగింది. నేను మామూలుగా వరి పండిస్తే మాకు 20,000 మిగలడం చాలా ఎక్కువ. అటువంటిది ఇక్కడ మిల్లింగ్ చేసి నేను 5,500 కింటా చొప్పున బియ్యం అమ్మిన. అది మన బీపీటీ కంటే చాలా సన్నగా ఉంటుంది. అన్నం కూడా బాగా ఎదిగి వస్తుంది వంట చేస్తే కూడా. వాళ్ళు ఎందుకంటే ఇతర తీసుకున్న వాళ్ళు కూడా అందరు చెప్పిండ్రు. దాదాపు నాకు అందులో ఖర్చులన్నీ పోను 50,000 రూపాయల దాకా మిగలడం జరిగింది. దాని తర్వాత ప్రద్యుమ్న అని చెప్పేసి సన్న రకాలు పెట్టిన రబీలో. అది కూడా దిగుబడి బాగా వచ్చింది. కానీ లాస్ట్ హార్వెస్ట్ స్టేజ్లో మాకు ఇక్కడ రాళ్ళ వర్షం పడి పంట మొత్తం పోయింది. 40 బస్తాల పైన దిగుబడి వచ్చిందండి. అది కూడా బాగానే పంట ఉంది. దాని తర్వాత అదే భూమి అడుగులో ఇప్పుడు ఉన్న ఈ బొప్పాయి అడుగులోనే బొప్పాయి పంట పెట్టడం జరిగింది. ఇది పోయిన ఆగస్టు 16వ తేదీ నాడు విత్తనం నారబోసినాం. అక్టోబర్ 1st వీక్లో దీన్ని నాటడం జరిగింది. అయితే మాకు ఇప్పటివరకు క్రాప్ రావాలి. ఈ క్రాపు ఇంత తక్కువ ఉండటానికి కారణం ఏంటంటే ఇక్కడ హెవీ టెంపరేచర్ ఉంటుంది మా దగ్గర. దాదాపు 46, 47 కూడా క్రాస్ అయింది. ఈ ఎండకు నీళ్లు సరిగా అందక కొంత పూత పిందె రాలిపోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కాడికైతే బాగానే ఉంది. దాదాపు 40 టన్నుల పైన దిగుబడి వస్తుందని చెప్పేసి నేను అంచనా వేస్తున్నాను. అనంతరం బొప్పాయి గురించి తెలుసుకున్న గౌతమ్ ఎకరన్నర విస్తీర్ణంలో పంట వేశారు. అయితే ఇందులో రసాయన ఎరువులు అస్సలు వాడడం లేదు. వీటి వల్ల పెట్టుబడి ఖర్చు పెరగడమే తప్ప మిగులుబాటు పెద్దగా ఉండదన్న విషయం తన సొంత అనుభవంతో నేర్చుకున్నారు గౌతమ్. మిగతా రైతులు రసాయన ఎరువుల కోసం 20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ రైతు మాత్రం ఆ మొత్తాన్ని ఆదా చేసుకోగలిగారు. సేంద్రియ ఎరువులు, కషాయాలను పంటకు వాడుతూ లాభాల బాటలో పయనిస్తున్నారు.
మొక్క నారు స్టేజ్ నుంచి కూడా దీనికి మేము ఎలాంటి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏది వాడలేదు. దీనికి అంత సేంద్రియం మన పశువుల ఎరువు వాడినాం, తర్వాత గొర్రె ఎరువు వాడినాం, లోకల్గా గ్రామంలో దొరికే కంపోస్ట్ కూడా తీసుకొచ్చి వాడడం జరిగింది. మా మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. ఒకసారి ఎల్లో మొజాయిక్ కనబడ్డది, కొంత వైరస్ కనబడ్డది. అయితే ఒకసారి నేను ఒక మ్యాగజైన్లో చూసిన పాలేకర్ పద్ధతిలో చేసిన వాళ్ళకి ఏంటంటే మన పొప్పాయిలో అంతర పంటగా పసుపు వేస్తే డిసీజ్ కంట్రోల్లో ఉంది, మిగతా తోటలకు వచ్చిందని చూసడం జరిగింది. అయితే నేను కూడా ఏం చేసినంటే పసుపు తీసుకొచ్చి పసుపు పట్టించి పిండి అంటే మనం పసుపు కొమ్ములు తెచ్చి దాన్ని మిల్లింగ్ చేయించి దాన్ని నీళ్ళలో కలిపి స్ప్రే చేయడం జరిగింది. ఒక 2 సార్లు డ్రిప్ ద్వారా కూడా ఇచ్చిన. దాని తర్వాత నాకు అది ఎల్లో మొజాయిక్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పటివరకు మళ్ళీ కనపడలేదు. మళ్ళీ ఈ మధ్యన ఒక వర్షం పడ్డది, తర్వాత ఏంటంటే ఈ కలుపు బాగా పెరిగి కొంత దోమ వచ్చింది. ఈ దోమతోని అక్కడక్కడ మళ్ళీ ఎల్లో మొజాయిక్ కనపడుతూ ఉంది. మళ్ళీ కూడా నేను పసుపు స్ప్రే చేసిన. తర్వాత వర్మీ వాష్ కూడా నేను స్ప్రే చేస్తూ ఉన్నాను. డ్రిప్ ద్వారా కూడా వర్మీ వాష్ ఇస్తూ ఉన్నాను. తర్వాత జీవామృతం ప్రతి 10 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా ఇవ్వడం, లేదా డైరెక్ట్ పైన స్ప్రే కూడా చేస్తూ ఉన్నాను. తర్వాత మొక్క నాటేటప్పుడు మనం వేపపిండి వేసాను. నేను వేపపిండి తర్వాత కంపోస్ట్ 2 కలిపేసిన. ట్రైకోడెర్మా వీడియో కూడా కలపడం జరిగింది. మళ్ళీ ట్రైకోడెర్మా వీడియో మళ్ళీ ఇవ్వలేదు. అయితే 1-2 మొక్కలు నాకు వేరు కుళ్ళులాగా కనపడుతున్నాయి. అంటే ఎక్కడ ఒక 2 చెట్టు పడిపోయినాయి. అయితే దానికి మళ్ళీ ఇప్పుడు కూడా వేపిండి వేస్తున్నా. వేపిండితోనే అటువంటి ఇది వేరు పురుగు అనేది లేకుండా ఉంటుంది, అది కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. అదృష్టం కలిసొచ్చింది. ఒక్కోసారి ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. గౌతమ్ బొప్పాయి మొక్కలు నాటే సమయంలో కిలో ధర రూపాయే, ఇప్పుడు 10 రూపాయలకు ఎగబాకింది. మార్కెట్లో మంచి ధర పలుకుతుండడం ఈ ఆదర్శ రైతుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. వరి సాగులో రసాయన ఎరువుల వాడకం తప్పనిసరన్నది ఎక్కువ మంది రైతుల భావన. దీన్ని పటాపంచలు చేసిన గౌతమ్ వరి సాగులోనే మంచి దిగుబడి సాధించారు. వరిలో ప్రకృతి సేద్యాన్ని అనుసరించిన ఈ రైతు ఇందులోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. తైవాన్ రెడ్ లేడీ మొక్కలు వాడి మంచి దిగుబడి సాధిస్తున్నారు. పాలేకర్ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తోన్న గౌతమ్ 4 దేశవాళీ ఆవులు సమకూర్చుకున్నారు. ఆవు మూత్రం, పేడ పంటకు విరవగే వాడుతున్నారు. ప్రకృతిలో లభించే మొక్కల కషాయాలతో మొక్కలకొచ్చే రోగాలను తరిమి కొడుతున్నారు. 6x6 పొడవు వెడల్పుతో ఎకరానికి 1200 మొక్కలు నాటారు. సాధారణంగా బొప్పాయి సాగు చేసే రైతులకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఏ తెగుళ్లు గౌతమ్ తోట దరి చేరలేదు. కారణం అతను అనుసరిస్తోన్న ప్రకృతి సేద్యం. చిన్నా చితకా వైరస్లు, దోమ వచ్చినప్పటికీ పాలేకర్ సూచించిన కషాయాలతో వాటిని ఆమడ దూరం తరిమికొట్టారు. పాలేకర్ గారు చెప్పేది ఏంటంటే దేశవాళీ ఆవు పేడ, ఆవు మూత్రంతోనైతేనే సాధ్యమవుతుందని చెప్పిండు. అప్పుడు మాకు దేశవాళీ ఆవు లేదు కాబట్టి దాదాపు ఒక 1 సంవత్సరం 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. తర్వాత నేను ఈ ఎన్పిఎం వాళ్ళది ఒక పుస్తకంలో చూశాను. ఈ దేశవాళీ ఆవు అయినా పర్వాలే, ఎద్దు అయినా బర్రెలు అయినా కూడా పనిచేస్తాయి అన్న తర్వాత నేను నా దగ్గర అప్పుడు బర్రెలు కూడా లేకపోతే మా లేబర్ దగ్గర బర్రెలు ఉండే. ఆ బర్రెల పేడ మూత్రంతోనే ఫస్ట్ వరి పంట తీయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా నాకు 36 బస్తాలు వచ్చింది, 70 కేజీ చొప్పున ఎకరాకి. నాకు దాంతో ధైర్యం వచ్చి సొంతంగా ఒక ఆవు తీసుకున్నా. ఇప్పుడు నాకు 4 అయిపోయినాయి దేశవాళీ ఒంగోలు జాతి ఆవులు. అయితే దేశవాళీ ఒంగోలు జాతి ఆవులు తీసుకుంటే అది కొంత మనకు పాలు తక్కువ ఇస్తూ ఉన్నాయి. దాని బదులుగా మనం గిరావు కానీ, తార్పార్కర్ కానీ, సాయివాల్ కానీ తీసుకుంటే మనకు దాంతో మనకు నెల ఖర్చులు వెళ్ళిపోతాయి. పాల దిగుబడి కూడా అందులో 10 నుంచి 20 లీటర్లు ఇస్తూ ఉంది.
ఇప్పుడు నెక్స్ట్ నేను మళ్ళీ సాయివాల్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఇవి ఉండగా కూడా అది సాయివాల్ కూడా ఒక 2 ఆవులు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎవరు కానీ మనం చేయాలన్నప్పుడు ఫస్ట్ దిక్కులో ఘనజీవామృతం వాడాలి. ఘనజీవామృతం వాడిన తర్వాత విత్తనాలను విత్తన శుద్ధి చేసుకోవాలి బీజామృతంతో. తర్వాత ప్రతి వారం 10 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేయడమా లేకపోతే డిప్పు ద్వారా ఇవ్వడం అలాంటివి చేసుకున్నప్పుడు మనకు పంట దిగుబడులు ఎక్కువ వస్తుంది. తర్వాత ఈ కషాయాలు కూడా చేసుకోవాలి. కషాయాలు ముఖ్యంగా ఏంటంటే మనకు అంతటా కూడా దొరుకుతున్నాయి. వేప, సీతాఫలము, జిల్లేడు, మెత్త ఇవన్నీ ఈజీగా దొరుకుతాయి. తర్వాత వావిలి, తర్వాత ఈ లాంటానా, ఈ లొట్టబీసాకు అంటారు. తర్వాత చెరువులు కుంటలలో పెరుగుతూ ఉన్నది. ఆకు అంటే పశువులు మేని ఏ ఆకు కానీ తీసుకొచ్చి మనం ఒక 10-15 రోజులు నీళ్ళలో నానబెట్టి డైరెక్ట్ వేసుకోవచ్చు, అంటే స్ప్రే చేసుకోవడం. ఇక లేదు అనుకుంటే మనకు వెంటనే కావాలి అనుకున్నప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆవు మూత్రంలోనా లేదా మామూలు నీళ్ళల్లో బాగా మరగబెట్టి ఒక 5-6 పొంగులు వచ్చేదాకా మరగబెట్టి చల్లారిన తర్వాత వడబోసి మనం స్ప్రే చేసుకుంటే ఈ దోమ అనేది రాదు. అయితే వేప మనం ముఖ్యంగా చిన్న అంటే నారు స్టేజ్ నుంచి వేప కషాయం కనుక వాడితే మనకు ఈ దోమ బెడద అనేది ఉండదు. ఏ పంటకైనా సరే మనం ఇది వాడుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు అరటిలో చేస్తూ ఉన్నాను, అల్లం చేసిన, తర్వాత నెక్స్ట్ ఈ బొప్పాయి చేసిన, వరి చేసిన, 4 పంటలు చేసిన. నన్ను చూసి మా మిత్రుడు మురళీధర్ అని చెప్పేసి గోపాల్పూర్లో అతను మక్కవన్న, పత్తి, తర్వాత ఇప్పుడు కూరగాయలు కూడా చేస్తూ ఉన్నాడు. 3 కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఎక్కువ మంది రైతులు పొలంలో కలుపు మొక్కలను పూర్తిగా తీసేస్తుంటారు. ఇది సరైన విధానం కాదంటారు గౌతమ్. గడ్డిని తీసేయడం ద్వారా పొలంలో తేమ త్వరగా ఆరిపోతుంది. గడ్డిని అలానే ఉంచడం ద్వారానే తేమ ఆరిపోకుండా ఉంచుతుందని చెప్తున్నారు. దిగుబడిలో గట్టితనం పెంచడానికి అనేక చర్యలు చేపడుతున్నారు. గడ్డి ఉంచే కారణం ఏంటంటే ఈ భూమి ఆరిపోతూ ఉంటుంది. ఒకవేళ గడ్డి కలుపు అనేది లేకపోతే మొత్తం నేల ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు నీళ్ళు కడితే సాయంత్రం వరకు గాలికి కానీ ఎండకు కానీ ఆరిపోతుంది. అయితే ఈ గడ్డి ఉండుట్లనే ఈ చెట్లు ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాయంటే కారణం ఈ కలుపుతోనే ఈ విధంగా ఉండడం జరిగింది. లేకపోతే చెట్లకు ఇబ్బంది జరిగేది. అయితే కాయ కూడా నాణ్యత రావాలంటే మేము ఈ ఫిష్ అమినో యాసిడ్ కూడా చేస్తున్నాం అండి. ఫిష్ అమినో యాసిడ్ అంటే ఈ చేప వేస్టేజ్, 1 కిలో చేప వేస్టేజ్ ఉందనుకోండి, దానికి 1 కిలో బెల్లం తీసుకోవాలి. బెల్లం మెత్తరించి చేపలు కూడా అన్ని చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే గ్రైండర్లో గ్రైండింగ్ చేసి ఇది అది 2 కలపాలి. కలిపి అందులో కొంత వాటర్ కానీ లేకపోతే ఆవుమూత్రం కానీ కలిపి పెట్టి దాన్ని ఒక 10 డేస్ తర్వాత దాన్ని అంటే ప్రతిరోజు కలుపుతూ ఉండాలి. 10 రోజుల తర్వాత దాన్ని తీసి వడబోసుకొని 1 ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. ఈ అమినో యాసిడ్ అంటారు. అమినో యాసిడ్ మనం మార్కెట్లో తీసుకుంటే కనీసం 1/2 లీటర్కే దాదాపు 600 రూపాయల దాకా ఉంది. దాన్ని మనం 1 లీటరు చేసుకోవాలంటే మనకు 30 రూపాయల కంటే ఖర్చు ఎక్కువ కాదు. చేప వేస్ట్ ఫ్రీగానే దొరుకుతుంది. 1 బెల్లం కాస్ట్ మాత్రమే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఈ అమినో యాసిడ్ అంటే మనం చేప బెల్లం ద్రావణం స్ప్రే చేసినప్పుడు పంట ఏంటంటే పూత బాగా వస్తుంది, పూత రాలేదు. పిందె కూడా బాగా వస్తుంది, పిందె కూడా రాలేదు. కాయ కూడా నాణ్యంగా ఉంటుంది. ఈ ఫిష్ అమినో యాసిడ్ అందుకే మనం దాన్ని యూజ్ చేసుకుంటే మనకు పంట కూడా నాణ్యంగా ఉంటుంది. తర్వాత మేము ఈ విత్తనాలు నవధాన్యాలు కూడా దాన్ని ఏం చేస్తున్నాం అంటే మొలక వచ్చిన తర్వాత అంటే ద్విదళ బీజాల పప్పు ధాన్యాలు ఇది తీసుకొని దీన్ని నానబెడతాం. నానబెట్టి మొలక వచ్చిన తర్వాత వీటిని అన్ని రుబ్బి దాన్ని కూడా పంటల మీద స్ప్రే చేస్తున్నాం. ఎందుకంటే కాయ గట్టి వస్తుంది, సైజు వస్తుంది, తర్వాత కాయ కూడా బలంగా ఉంటుంది. మళ్ళీ ఈ రాలిపోవడం అనేది కూడా దాంతో తగ్గుతుంది. అది వరిలో కూడా వాడచ్చు. మనం వరి కాకుండా ఇతర పంటల మీద కూడా వాడుకోవచ్చు. పండ్ల తోటలు అన్నిటి మీద కూడా దాన్ని వాడితే పండ్ల తోటలు కూడా బాగా నాణ్యంగా ఉంటాయి. తర్వాత రెండవది మనం వర్మి వాష్, ఎర్త్ వామ్స్ది మనం కంపోస్ట్లా లెక్కలి మనం నీళ్ళు స్ప్రే ప్రతిరోజు నీళ్ళు స్ప్రే చేస్తూ ఉంటాం కదా, ఆ కింద వేస్ట్ వాటర్ దాన్ని తీసుకొని దాన్ని వర్మి వాష్ అంటారు. ప్రత్యేకించి తయారు చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ బెడ్స్ కిందనే దాని కనుక ఒక చిన్న చిన్న డ్రమ్స్ బకెట్స్ కనుక ఏర్పాటు చేసుకుంటే అది కలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మనం ఒక పంపుకు 2 లీటర్లు కలిపి స్ప్రే చేస్తే అందులో కూడా ఏంటంటే మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి. దాంతో కూడా మనకు పంటలు కూడా నాణ్యంగా వస్తాయి. దిగుబడి అంతగా లేదు, మార్కెట్లో ధర లేదు, రైతుకు మిగిలేది మోడుబారిన మొక్కలే.
దిగుబడి పెంచుకుంటే లాభాలు పెరుగుతాయన్నది గౌతమ్ ఆలోచన. బొప్పాయిలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న రైతులకు ఏమాత్రం తీసిపోకుండా పంట తీస్తున్నారు గౌతమ్. మరి దిగుబడి వివరాలేంటో చూద్దామా? ఎకరన్నర పొలానికి గౌతమ్ పెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా? 80,000 రూపాయలు. ఖర్చును పూర్తిగా తగ్గిస్తూ ప్రకృతి సేద్యంలో పంట సాగు చేస్తోన్న ఈ రైతు లాభాల బాటలో పయనిస్తున్నారు. ఈ విస్తీర్ణం నుంచి 60 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమంది రైతులు ఎకరానికే 80 టన్నుల దిగుబడి సాధించారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి 6 రూపాయలు పలుకుతోంది. ఈ లెక్కన గౌతమ్కు 4,20,000 రూపాయలు ఆదాయం రావచ్చు. ఎక్కువలో ఎక్కువ 1,20,000 రూపాయలు ఖర్చైనా 3 లక్షల రూపాయల మిగులు ఉండే అవకాశం ఉంది. అమ్మాలంటే ఈ కలర్ ఉండాలండి. దీన్ని ఎల్లో పట్టీలు అంటారు వాళ్ళు ఇక్కడ. ఈ ఎల్లో ప్యాచెస్ ఇట్లా రావాలి. 4 వేపులా ఇట్లా వచ్చినప్పుడే కాయ లోపల పండినట్టు లెక్క. దీన్ని వాళ్ళు ఏంటంటే పేపర్లో ప్యాక్ చేస్తారు. పేపర్లో ప్యాక్ చేసి ఇక్కడ నుంచి అంటే 4 డేస్ నుంచి 1 వీక్ వరకు కూడా కాయ నిల్వ ఉంటుంది, డ్యామేజ్ కాదు. ఢిల్లీ వరకు కూడా పంపచ్చు, బాంబే ఢిల్లీ అటు కూడా పంపచ్చు. ఇటువంటివే మేము తెంపి మార్కెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్ని పేపర్లో ప్యాక్ చేసి డైరెక్ట్ ఆటోలలో వరంగల్ కానీ సిద్దిపేట కానీ తీసుకెళ్తాం. అక్కడనే మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం దీనికి ఇప్పుడు 10 రూపాయల కేజీ నడుస్తూ ఉంది. ఎకరానికి మనకు 40 నుంచి 60 టన్నుల దిగుబడి వస్తుంది. 80 టన్నులు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకు ఖర్చు వచ్చేసి మ్యాక్సిమం ఇప్పుడు నాకు ఎకరంన్నరకు 80,000 ఖర్చు వచ్చిందండి ఇప్పటివరకు టోటల్గా. విత్తనాలు కలుపుకొని, విత్తనాలు తర్వాత కల్టివేషను, లేబర్ ఛార్జ్ టోటల్ అన్నీ కలుపుకొని నాకు అంటే ఈ స్టేజ్ వరకు అంటే ఇప్పుడు 9 నెలలు రన్నింగ్ ఇప్పటి వరకు నాకు 80,000 ఖర్చు వచ్చింది. ఎకరంన్నర పైన నాకు 60 టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తూ ఉన్నాను. మనకు దాదాపు యావరేజ్లో 7 రూపాయలు వేసుకుందాం అనుకోండి. ఈ 10 రూపాయలు ఉండొచ్చు, రేటు కూడా ఎక్కువ ఉండొచ్చు. అయితే యావరేజ్లో 7 రూపాయలు వేసుకున్నా అని 4,20,000 దాకా వస్తాను. 4,20,000 దాకా వచ్చినా అని 3 లక్షల ఖర్చులు పోను, 3,40,000 దాకా మిగులుతాయని అంచనేస్తున్నా. బొప్పాయిలో రికార్డు స్థాయి దిగుబడులు సాధిస్తోన్న ఈ కరీంనగర్ రైతు వరంగల్, సిద్దిపేట్, హైదరాబాదులకు తరలించి పంట విక్రయిస్తున్నారు. ఇందులో అంతర పంటగా అల్లం వేశారు. దీని నుంచి కూడా ఆదాయం తీసుకుంటున్నారు. బొప్పాయిలో పసుపు కానీ లేదంటే అల్లం కానీ వేస్తే ప్రయోజనం అని తన తోటి రైతులకు వివరిస్తోన్న ఈ ప్రకృతి రైతు దీంతో ఒక పంట పోయినా మరో పంట కూడా వస్తుందని చెబుతున్నారు. అల్లం దీన్ని విత్తనం కేరళలో ఇచ్చినాము. ఇది మారన్ వెరైటీ. అయితే బొప్పాయిలో అంతర పంటగా పెట్టినాము. అంటే ముందే ఇది ఇక్కడ అల్లం పెట్టడం జరిగింది. అల్లంలో అంతర పంటగా నేను మన బీర్నీసు, అలసందలు, తర్వాత దశల చిక్కుడు అని చెప్పి పెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ స్వీట్ కార్న్ కూడా తీయడం జరిగింది. అయితే ఈ అల్లం అనేది ఏంటంటే నీడ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది. ఇది పోయిన జూన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇది నెక్స్ట్ మంత్ అయితే జూన్, అంటే 1 ఇయర్, ఇది 11 నెలలు. అయితే గడ్డ ఇది ఎక్కువ ఊరలేదని చెప్పేసి మేము దీన్ని అట్లే భూమిలో ఉంచేసి మళ్ళీ ఇందులో అంతర పంటగా బొప్పాయి వేయడం జరిగింది. అంటే మనం బొప్పాయిలో ఒక బొప్పాయి పంటనే కాకుండా బొప్పాయిలో అంతర పంటగా అల్లం కానీ పసుపు కానీ వేసుకోవచ్చు. అయితే అల్లంలో బొప్పాయిలో పసుపు కనుక వేస్తే ఏంటంటే వైరస్ ఇట్లా రాకుండా ఉంటుంది. అయితే మాకు ఆల్రెడీ ఇది ఉన్నది కాబట్టి ఇందులోనే ఈ బొప్పాయి పెట్టడం జరిగింది. ఇది గడ్డలు కూడా తేలినాయి. ఇది దాదాపు ఒక్కొక్క కిలో ఉంటుందండి. ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క కిలో ఉంటుంది. ఇది జైరాబాద్ సైడ్లో దాదాపు అక్కడ వాళ్ళకు 16 నుంచి 22 టన్నుల దాకా దిగుబడి వస్తుంది. అయితే మేము అంతా కాకుండా కనీసం 8 టన్నులు వచ్చినా చాలని చెప్పేసి ఉద్దేశంగా మేము కొత్తగా ఇక్కడ మొదటిసారిగా అల్లం పెట్టడం జరిగింది. ప్రస్తుతం అల్లం మార్కెట్లో ఇది ఇప్పుడు ఒక కేజీకి 40 రూపాయలు ఉందండి. ఒక కేజీకి 40 రూపాయలు అంటే ఒక 10 టన్నులు అంటే 4 లక్షలు రావచ్చు. 4 లక్షలు రాకుండా 3 లక్షలు వచ్చినా నష్టం లేదు. ఎందుకంటే 1,00,000 రూపాయలు మించి అయితే పెట్టుబడి కావడం లేదు. ఆవు మూత్రం, ఆవు పేడతోనే దిగుబడి పెరుగుతుందని గ్రహించిన గౌతమ్ వాటిని సాకుతున్నారు. ప్రకృతి సేద్యంలో దేశీయ ఆవే ప్రధానం. ఈ సూత్రాన్ని బాగా నమ్మిన గౌతమ్ వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పాలేకర్ గారి పద్ధతిలో వ్యవసాయం చేయాలని ప్రత్యేకించి దేశవాళీ ఆవు ఒంగోలు జాతి తీసుకున్నాను. అయితే మన ఇండియాలో
దేశవాళీ ఉన్న ఆవులన్నీ కూడా ఇప్పుడు మా జెర్సీ ఆవులు అధిక పాలు దిగుబడి వస్తుందని చెప్పేసి జెర్సీ హోల్స్టీన్ వాడుతూ ఉన్నారు. కానీ అవి వాటికి రోగనిరోధక శక్తి చాలా తక్కువ. ఇవి ఎండకు వానకు చలికి బయట కట్టేసినా తట్టుకుంటాయి, తక్కువ మేస్తాయి, మనకు ఎక్కువ దిగుబడి ఇస్తాయి, వ్యవసాయానికి కూడా బాగా పనిచేస్తాయి. అదే జెర్సీ ఆవులు కనుక తీసుకుంటే అవి ఎండను తట్టుకోలేవు, చలి తట్టుకోలేవు, తర్వాత ఈ వర్షం కానీ ఇవి కానీ తట్టుకోలేదు. అది తర్వాత మేత కూడా ఎక్కువ తీసుకుంటుంది, తర్వాత పాలల్లో ఫ్యాట్ తక్కువ వస్తుంది. అదే మన దేశవాళీ ఆవులలో అయితే పాలల్లో ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. అయితే మనకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళు సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్తా ఉన్నారు. అయితే రైతులకు ఇప్పుడు డైరీలల్లో ఎక్కువ శాతం ఈ దేశవాళీ ఆవులు లేవు, అన్ని జెర్సీ ఆవులు ముర్రా గేదెలే ఉన్నాయి. దాని బదులుగా వీటిని ఇచ్చి ప్రోత్సహించాలి. గిర్రావులు కానీ సాయివాలు కానీ తార్పార్కరు డియోని, అయితే ఇందులో సాయివాలు తర్వాత గిరావులు పాల దిగుబడి ఎక్కువ ఇస్తున్నాయి. దాదాపు కనీసం 16 లీటర్లు యావరేజ్లో ఇస్తూ ఉన్నాయి. అంటే మామూలుగా మనం మెయింటెనెన్స్ చేసినా 16 లీటర్ల దాకా దిగుబడి వస్తున్నాయి. ఇది జీవామృతం అండి. ఇందులో 10 కిలోల ఆవు పేడ, దేశవాళీ ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, 2 కిలోల బెల్లం, 2 కిలోల శనగపిండి. అంటే శనగపిండి బదులుగా మనం ద్విదళ బీజాల పిండి ఏదైనా వాడుకోవచ్చు. ఒక దోసెడు పుట్టమన్ను దొరకకపోతే చెట్టు మొదట్లో ఉన్న గట్టు మన్నైనా తీసి ఇందులో వాడచ్చు. తర్వాత నీళ్ళు ఒక 200 లీటర్ల దాకా నీళ్ళు ఉంటాయి. ఇందులో ఇవి వేసి సవ్య దిశలో ఇట్లా రోజు ఉదయం సాయంత్రం కనీసం ఒక 5 నిమిషాలు కలియబెట్టాలి. ఇది పంటలపైన స్ప్రే చేయొచ్చు, లేకపోతే డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. వ్యవసాయాన్ని, భూమిని నమ్ముకున్న రైతు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఈ రంగం నుంచి తప్పుకోడు. తాను నమ్ముకున్న భూమి ఎప్పటికైనా తమను గట్టెక్కిస్తుందనే నమ్మకంతో వ్యవసాయాన్ని సాగిస్తూనే ఉంటాడు. ఆ కోవకి చెందినవాడే గౌతమ్. వ్యవసాయాన్ని, భూమిని నమ్ముకున్న రైతు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఈ రంగం నుంచి తప్పుకోడు. తాను నమ్ముకున్న భూమి ఎప్పటికైనా తమను గట్టెక్కిస్తుందనే నమ్మకంతో వ్యవసాయాన్ని సాగిస్తూనే ఉంటాడు. ఆ కోవకి చెందిన వారే గౌతమ్. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.